హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాధికా క్రియేటివ్ థాట్స్. ఈ వీడియోలో ఆరి వర్క్లో స్టెమ్ స్టిచ్ ఎలా వేయాలో చూద్దాము. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో వర్క్ చేయడానికి మనకి జెరీ థ్రెడ్, సిల్క్ థ్రెడ్, అలాగే నీడిల్ తులిప్ 14.5 mm నీడిల్ యూస్ చేయాలి. మనము ఏ స్టిచ్ స్టార్ట్ చేసినా ఫస్ట్ ఇలా బ్యాక్ చైన్ వేసుకుంటే మనకి కింద ఉన్న నాట్ అనేది పైకి రాకుండా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇలాగా ఒక పెద్ద చైన్ అనేది తీసుకోవాలి. తర్వాత దీనికి పైన ఒక స్మాల్ చైన్ తీసుకోవాలి. ఇప్పుడు థ్రెడ్ని వెనక్కి లాక్కుని ఈ ఫస్ట్ వేసిన చైన్ ఉంది కదా, ఈ చైన్కి పక్కన మధ్యకి ఇలా క్రాస్గా ఒక పెద్ద చైన్ వేసుకోవాలి. తర్వాత దీనికి కింద ఒక స్మాల్ చైన్ లాక్ వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ థ్రెడ్ని లాక్కుని పైకి ఒక పెద్ద చైన్ వేసుకోవాలి. దానికి పైన ఒక స్మాల్ చైన్ లాక్ వేసుకుని థ్రెడ్ని వెనక్కి లాక్కుని ఇంతకుముందు పెద్ద చైన్ వేసాం కదా, దానికి పక్కన ఇలా క్రాస్గా ఒక పెద్ద చైన్ లాక్ అంటే స్మాల్ చైన్ వేసుకోవాలి. ఇలా స్టెమ్ స్టిచ్ అనేవి వేసుకోవాలి. స్టిచ్ చేయటం అయిపోయిన తర్వాత ఎండింగ్లో ఎండ్ నాట్ వేసుకోవాలి. ఓకే, మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా? ఇప్పుడు సిల్క్ థ్రెడ్తో కూడా స్టిచ్ ఎలా చేయాలో చూపిస్తాను. బిగినర్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు సిల్క్ థ్రెడ్తో రాకపోతే ఫస్ట్ కాటన్ థ్రెడ్తో ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇలా జరీ థ్రెడ్తో అలాగే సిల్క్ థ్రెడ్తో ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఇలా ఫస్ట్ చైన్ స్టిచ్ చేసుకున్నాం కదా, ఒక బిగ్ చైన్ తీసుకుని దానికి పైన ఒక స్మాల్ చైన్ తీసుకోవాలి. అలాగే ఫస్ట్ చైన్ వేసుకున్నాం కదా, దానికి పక్కన ఇలా క్రాస్గా ఒక బిగ్ చైన్, దాని కింద ఒక స్మాల్ చైన్ లాక్ వేసుకోవాలి. మళ్ళీ పైకి ఒక బిగ్ చైన్, స్మాల్ చైన్, వెనక్కి క్రాస్గా
బిగ్ చైన్, స్మాల్ చైన్. ఇలాగా స్టెమ్ స్టిచ్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ అయిపోయిన తర్వాత ఎండింగ్లో ఎండ్ నాట్ అనేది వేసేసుకోవాలి. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.